కల్తీ మద్యం నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. మద్యం కొనుగోలు చేసిన తర్వాత బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం నకిలీదా లేక నిజమైనదా అని ప్రజలు తెలుసుకోవచ్చని అన్నారు. ఈ విధానం గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని అన్నారు. ఎక్సైజ్ శాఖ కూడా మద్యం షాపులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రభుత్వ నిబంధన ప్రకారం మద్యం షాపుల నిర్వహణ, అమ్మకాలు జరపాలని తెలిపారు. స్వచ్ఛమైన మద్యం రాష్ట్రము ప్రభుత్వం అందిస్తూ ఉండబడినప్పటికీ కూడా ఆ స్వచ్ఛమైన మద్యాన్ని కొనుగోలుదారుడికి ఇవ్వలేదన్న దాని మీద ఒక కోడ్ పెట్టింది, క్యూఆర్ కోడ్ అని. ఆ క్యూఆర్ కోడ్ ప్రతి బాటిల్ మీద ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనే కోడ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోడ్ ప్రతి బాటిల్ మీద ఉంటుంది. అది పబ్లిక్ అవేర్నెస్ చేయండి, తాగే వాళ్ళందరికీ పోయి తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ చూసుకున్న తర్వాతనే, మీరు సెల్ ఫోన్లో చూసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి అని ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన, పార్టీ నుంచి వచ్చిన విషయం. అయితే ఈ క్యూఆర్ కోడ్ అనేది మేము ఇంతవరకు ఎక్సైజ్ వాళ్ళను పిలిపించి మాట్లాడితే, మేము కూడా అందరికీ కరపత్రాలు పంచినారు, వాళ్ళు కరపత్రాలు కూడా చేస్తున్నారు. నన్ను అడిగింటే ఒక మైక్ పెట్టి అందరికీ తెలియజేయండి అని కూడా చెప్పినాం. క్యూఆర్ కోడ్ అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తెలియదు. ఏది తీసుకుపోయి ఇస్తే అది కొనుక్కొని తాగుతుంటారే తప్పక వాళ్ళకి తెలియదని చెప్పినాం. పట్టణ ప్రాంతాల్లో కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు మిల్లుల్లో పనిచేసే వాళ్ళకి కానీ, అమలు పనిచేసే వాళ్ళకి కానీ, రిక్షాలలో పనిచేసే వాళ్ళకి కానీ, ఆటోల వాళ్ళకు పనిచేసే వాళ్ళకి కానీ క్యూఆర్ కోడ్ అనేది తెలియదు. కాబట్టి దీంట్లో అవేర్నెస్ కల్పించి కల్తీ మద్యం లేకుండా పూర్తిగా గవర్నమెంట్ సప్లై చేసే మద్యాన్ని బ్రాందీ షాపుల్లో అమ్మాలనే ఒక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటికే మన ప్రాంతాలలో కొంత గోవా మద్యం తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. మరి ఉదయం 10 గంటలకే తెరచాల్సిన బ్రాందీ షాపులు 6 గంటలకే తెలుస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా చట్టాన్ని ఉల్లంఘించి అందరూ నడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది మనం అందరినీ, ప్రజలకందరికీ తెలియజేసి ఈ క్యూఆర్ కోడ్ ఉంటేనే మీరు బాటిల్ కొనాలా, క్యూఆర్ కోడ్ లేనప్పుడు వెంటనే మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని మా పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు. కాబట్టి ఈ మద్యం షాపుల్లో ఉండబడిన ప్రతి మద్యాన్ని, ప్రతి బాటిల్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి అవన్నీ దాని మీద క్యూఆర్ కోడ్ ఉన్నటి మాత్రమే షాపుల్లో ఉండి అమ్మించే పరిస్థితి పెట్టాలి తప్పక, గ్రామీణ ప్రాంతాల్లో మన టౌన్లలో ఉండబడిన కొంతమంది చదువురాని వాళ్ళందరూ సెల్ ఫోన్లలో మాట్లాడే వాళ్ళే ఉండరు తప్పక చాలా వరకు దాని కోడ్ను తెలుసుకునే పరిస్థితి ఉండబడిన వాళ్ళు చాలామంది లేరు. కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ మంచి మద్యం అందించాలా, క్వాలిటీ మద్యం అందించాలా, క్వాలిటీ మద్యాన్ని సప్లై చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిపినటువంటి కల్తీ మద్యాన్ని అందుబాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీయాలనే ఉద్దేశం నుంచి ఈ గతం ప్రభుత్వం మాదిరి లేకుండా నికారసైన లిక్కరు, మంచి లిక్కర్ను కంపెనీలలో తయారు చేసిన లిక్కర్నే ఈ షాపులకు అందించి ఇది ప్రజలు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. దాంట్లో అక్కడికి కొంత కల్తీ మద్యము చిత్తూరులో కానీ, కొంత ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ కొంత మద్యం, కల్తీ మద్యం తయారు చేసి అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఆ కల్తీ మద్యం అనేది లేకుండా క్యూఆర్ కోడ్ పెడితే, కోడ్ అనేది ఒక ప్రభుత్వానికి దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఆ యాప్ చూసుకొని మనం క్యూఆర్ కోడ్ చూసుకొని కొనుక్కోవాలనేది ఉద్దేశం. ఈ కల్తీ మద్యానికి ఆస్కారం లేకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ను పెట్టి ఇది నాణ్యత కలిగిన మద్యాన్ని ప్రభుత్వం సప్లై చేస్తుంది. కాబట్టి ఆ సప్లై చేసిన మద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలా, ఎక్కడ కూడా కల్తీ మద్యం లేకుండా ఉండాలనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది.